అతివేగం అతివేగం అనర్థం. అతివేగం కరెక్ట్ కాదు. అతివేగం ప్రాణాల మీదకి తీసుకొస్తుందనే అంశానికి సంబంధించిన మాట వింటూ ఉంటాం. దానికి నిదర్శనం ఇది. ఎందుకంటే కంట్రోల్ అనేది లేకపోతే ఎన్ని సేఫ్టీ థింగ్స్ ఉన్నప్పటికీ, ఎన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నప్పటికీ కష్టమనే చెప్పుకోవచ్చు. అయితే ఈ ఘటన తర్వాత అక్కడ స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అసలు ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాలేదు. కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపోయి అవును రెప్పపాటులోని ఇదంతా జరిగిపోయిందన్న ఎటువంటి అతిశయోక్తి లేదు. అంత తక్కువ గ్యాప్లో జరిగిందనే చెప్పుకోవాలి. ఇదే అంశానికి సంబంధించి అక్కడ కొన్ని రియాక్షన్స్ వస్తున్నాయి. రియాక్షన్స్ చూద్దాం. ఆ తర్వాత ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి పెట్రీషియా మరిన్ని వివరాలు అందిస్తారు. తుర్కపల్లి ఎంజాల దగ్గర ఏదైతే భారీ రోడ్డు ప్రమాదం అయితే జరిగిందో, ఒకసారి ప్రస్తుతం అయితే మనం అక్కడనే ఉన్నాము. పూర్తిగా కూడా ఏదైతే ఇన్నోవా కార్ కరీంనగర్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఇన్నోవా కార్ లో లోపల ఇద్దరు మనుషులు ఉన్నారు. ఒక మహిళతో పాటు ఇంకో వ్యక్తి కూడా ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్యలో ఘర్షణ చోటు చేసుకుందా లేకపోతే డిస్కషన్ లో ఉన్నారా పూర్తిగా తెలియాల్సిన విషయం ఉందంటే మద్యం సేవిస్తున్నారా ఏంటో తెలియదని సుమారుగా 120 స్పీడ్ వరకు అయితే ఉన్నారని పూర్తిగా తెలుస్తుంది. ఆ స్పీడ్ తో పాటు వీళ్ళు డివైడర్ ని గుద్దారు. డివైడర్ తో గుద్దిన వెంటనే చెట్లోకి దూసుకు వెళ్ళిపారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. కరీంనగర్ నుంచి హైదరాబాద్ కి వస్తున్న ఇన్నోవా కార్ ఏదైతే ఉందో అది అదుపు తప్పి లోపలికైతే చెట్ల మధ్యలో దూసుకొని వెళ్ళిపోయిందని కూడా పూర్తిగా చెప్పొచ్చు. ఇది కార్ అంతా కూడా ఓల్డ్ మోడల్ అని మనకు కనిపిస్తుంది. సుమారుగా 2008-9 ఆ టైం ఉన్న మోడల్ అని అయితే స్థానికులు చెప్తున్నారు. పూర్తిగా ఎటువంటి ఎయిర్ బ్యాగ్స్ లేవు, సేఫ్టీ ప్రికాషన్స్ లేని ఇన్నోవా బేసిక్ కార్ అని అయితే చెప్తున్నారు. సాధారణంగా చాలా మంది కార్లు కొనడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు, కానీ సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి కూడా చాలా మంది తీసుకోరని కూడా దీని ద్వారా కూడా చెప్పొచ్చు. ఎందుకంటే పూర్తిగా చూడొచ్చు మొత్తం కూడా డిస్ట్రాయ్ అయింది. ఎక్కడికక్కడ పార్ట్స్ అంతా కూడా పూర్తిగా డిస్ట్రాయ్ అయ్యడం అయితే మనకు క్లియర్ గా విజన్ కనిపిస్తుంది. అది ఒకటే కాకుండా ఈ ఏదైతే ఇన్నోవా కార్ ఉందో ఇది రోడ్ అదుపు తప్పి డివైడర్ ని గుద్ది మరీ లోపలికి వచ్చిన సమయంలో ఒక బస్సును కూడా ఢీకొట్టింది. బయోటెక్నాలజీ బస్సు ఏదైతే దాంట్లో స్థానికులు కూడా ఉన్నారో ఆ బస్సుని ఢీకొట్టి, అంటే ఏదైతే ఆ బైక్ తుర్కపల్లికి వెళ్తున్న బైక్ ని బయోలాజికల్ ఈ లిమిటెడ్ బస్సుని కూడా ఢీకొట్టింది. ఇంకోటి ఒక బండి నడిపించే వ్యక్తి అంటే 2 వీలర్ పైన ఉన్న వ్యక్తిని కూడా ఢీకొట్టింది. పూర్తిగా కూడా సీరియస్ ఇంజరీస్ అయితే ఉన్నాయి. ఇద్దరైతే స్పాట్ మృతి చెందారని తెలుస్తుంది. ఒకసారి మనం బైక్ కూడా చూడొచ్చు. బయోలాజికల్ ఈ లిమిటెడ్ బస్సుని ఢీకొట్టితే ఏదైతే మనం ఒకసారి విజువల్స్ లో చూపించే ప్రయత్నం కూడా చేద్దాము. ఏదైతే అక్కడ ఉన్న కార్ అనేది డివైడర్ కి ఢీకొట్టిన వెంటనే కార్ లోపలికి వచ్చి ఈ చెట్ల లోపలికి వెళ్ళిపోయి ఇద్దరు స్పాట్ మృతి చెందారు. ఈ క్రమంలో బస్సు కూడా అదుపు తప్పడం అయితే జరిగింది. పూర్తిగా ఇక్కడ బస్సు కానీ వెహికల్ 2 వీలర్ మీద ఉన్న ఒక వెహికల్ కూడా అదుపు తప్పి అతను అక్కడ పడిపోవడం జరిగింది. అతను తీవ్రమైన గాయాలయ్యాయి. అదే విధంగా బస్సులో ఉన్న సుమారుగా 9 నుంచి 10 మందికి కూడా అంటే బస్సు డ్రైవర్ తో పాటు తీవ్ర గాయాలనే పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒకసారి బస్సును కూడా మనం చూడొచ్చు. ఏదైతే డ్రైవర్ కొంచెం చాకచక్యంగా ఆ చెట్ల లోపలికి తీసుకెళ్లారు కాబట్టి వాళ్ళందరూ సేఫ్గా ఉన్నారు. ఒకవేళ అతను చెట్ల లోపలికి తీసుకొని వెళ్ళకపోయి ఉంటే ఆ బస్సు బోల్తా కొట్టి ఇంకా పెద్ద ఇంజరీస్ అయ్యి ఎవరైనా చనిపోయే అవకాశాలు కూడా ఉంటుండే. జస్ట్ ఇట్లా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో పూర్తిగా ప్రమాదం తప్పిందని అయితే చెప్తున్నారు. కానీ అవ్వాల్సిన డ్యామేజ్ అయితే అయిపోయింది. ఏదైతే ఆ కార్కి పూర్తిగా కార్ డ్యామేజ్ అయిన వెంటనే అక్కడ ఉన్న స్పాట్ అంటే ఆలోచించవచ్చు ఎంత స్పీడ్ లో ఉన్నారో అని కూడా పూర్తిగా తెలియచ్చు. ఇక్కడ ఉన్న స్థానికుల ఐ విట్నెస్ కూడా బస్సు డ్రైవర్లు అయితే బస్ డ్రైవర్ మరియు బయోలాజికల్ ఈ లిమిటెడ్ లో ఉన్న వ్యక్తులను అయితే పూర్తిగా అయితే తెలుస్తుంది. కానీ ఎవరైతే వ్యక్తి చనిపోయాడో అతను హకీంపేట్ కి సంబంధించిన వ్యక్తి అయితే అని పోలీసులు గుర్తించడం అయితే జరిగింది. ఇప్పటివరకు ఆ మహిళ ఎవరిదో అనేది ఇప్పటివరకు అయితే ఐడెంటిఫై చేయలేరు. వాళ్ళ దగ్గర ఎటువంటి కార్డ్స్ కానీ ఐడి ప్రూఫ్స్ లేవు అని పోలీసులు మాత్రం పూర్తిగా చెప్తున్నారు. ఒకవైపు ఇంకా మృతురాలు వివరాలన్నీ పూర్తిగా తెలియాల్సిన అవసరం ఉంది. మృతి చెందిన ఇద్దరిని కూడా హకీంపేట వాసులు అని అయితే చెప్తున్నారు. వాళ్ళని పోస్ట్ మార్టం కి గాంధీకి తరలించారని సమాచారం వస్తుంది. ఒకవైపు 9 మందిని కూడా హాస్పిటల్ కి తరలించారు. ఎవరైతే తీవ్ర గాయాలు పడ్డారో హాస్పిటల్ కి తరలించారని అయితే పూర్తిగా తెలుస్తుంది. ఈ ఇన్నోవా కార్ కూడా అసలు ఎలా జరిగి ఉంటది అన్న? రోడ్డు క్రాస్ చేసి బస్సు వస్తుంది. లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ బస్సుకు క్రాస్ అయిపోయింది. లెఫ్ట్ సైడ్ తగిలి బస్ కంట్రోల్ కాక చెట్లలోకి వెళ్ళిపోయింది.
బైక్ అతనికి 2 వీలర్ అతనికి కూడా గాయాలయ్యాయని తెలుస్తున్నాయి. అవును, గాయాలైనాయి అంట. అంటే అది ఏ మోడల్ ఆ కారు? చాలా పాత మోడల్ అన్నట్టు బేసిక్ మోడల్ అనిపిస్తుంది. బేసిక్ మోడల్, పాత ఎయిర్ ఇన్నోవా. బ్యాగ్స్ అటువంటివి ఏం లేవు. ఎయిర్ బాక్స్ కూడా ఓపెన్ కాలేదు, ఏం లేవు. అది యాక్చువల్లీ అంటే ఇద్దరే ఉన్నారు అంటున్నారు. అంటే ఎంత స్పీడ్ ఉండొచ్చు? ఒక సుమారుగా 120 స్పీడ్ వరకు ఉండొచ్చు. స్పీడ్ 100 స్పీడ్ ఉంటాడు, పైన. 100 అబ్బో. అంటే మాట్లాడుకుంటూ గొడవ పట్టుకుంటూ వస్తున్నారా లేకపోతే ఏంటన్నది ఇంకా వివరాలు ఇంకా తెలియదు. వివరాలు మనకు తెలియదు. అది మామూలుగా అయితే దాని సిచ్యువేషన్ చూస్తే అలా ఉంది అంతే. అది అంటే ఇద్దరు సంబంధించిన వాళ్ళు కూడా సుమారుగా 30 సంవత్సరాల ఇద్దరు ఉండొచ్చు అని చెప్తున్నారు. చుట్టాలు అయి ఉండొచ్చు, లేకపోతే ప్రేమికులు అయి ఉండొచ్చు, ఇంకా ఎవరై ఉండొచ్చు. ఇద్దరి మధ్యలో గొడవ అయితే జరిగింది అని అయితే పోలీసులు చెప్తున్నారు. ఐదర్ గొడవ